ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2026 జనవరి 23 శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఇతరులను విమర్శించే స్వభావం ఉన్న మీకు ఈరోజు ఇతరుల విమర్శని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటల్లో, ప్రవర్తనలో కొంత సంయమనం పాటించడం మంచిది. మీ హాస్య స్ఫూర్తిని సరిగ్గా ఉపయోగించుకుంటూ పనికిరాని విషయాలను వదిలివేయగలిగితే అనవసర విమర్శల నుండి తప్పించుకోవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. వాటి ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఇతరుల ప్రవర్తన వల్ల కొంత అసహనం కలగవచ్చు. ఈ విషయాల్ని మనసులో దాచుకోకుండా వారితో సూటిగా కానీ శాంతియుతంగా మాట్లాడడం మంచిది. ఈరోజు మీ కలల రాణి స్వప్న సుందరిని చూడగల అవకాశం ఉంది. ఆమెను చూసిన వెంటనే మీ కళ్ళలో ఆనందం మెరుస్తుంది. హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ప్రేమ భావనలు మరింత బలపడతాయి. కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా కనిపించినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు. ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి ముందడుగు వేయండి. ఈరోజు మీరు కోరుకున్న విషయాల్లో చాలా వరకు నెరవేరే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలపై మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ఆ సంభాషణ మీ బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. మాంసాహారాన్ని నివారించండి. దీని ద్వారా గొప్ప ఆరోగ్య మెరుగుదలల్ని పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవాస్తుతిని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.